ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి చలానాలు విధించి ఆ తర్వాత రాయితీలు ఇవ్వడం వల్ల చట్ట పరిణామాలపై ఉన్న భయాన్ని బలహీనపరచడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాయితీలు ఇవ్వడం వల్ల ట్రాఫిక్ క్రమశిక్షణ రాహిత్యాన్ని పెంచుతుందని పేర్కొంది. చలానాల్లో ఏ నిబంధన కింద ఉల్లంఘనలకు పాల్పడ్డారో వెల్లడించాల్సి ఉందని తెలిపింది. ఈ చలానా వ్యవస్థలో ట్రాఫిక్ ఉల్లంఘనలను పేర్కొంటూ చలానా జారీ అయ్యే వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉందని, ఆ మేరకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేసింది. బైక్పై ట్రిపుల్ రైడింగ్ చేస్తుండగా 1,200 రూపాయల జరిమానా విధించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ తార్నాకకు చెందిన వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రిపుల్ రైడింగ్కు సంబంధించి మోటార్ వాహనాల చట్టం ప్రకారం 100 నుంచి 300 రూపాయలు మాత్రమే జరిమానా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. చలాన్ల జారీలో చట్టపరంగా స్పష్టత లేకపోవడంతో మధ్యతరగతి పౌరులకు భారంగా మారుతోందని, ఈ చలాన వ్యవస్థ పారదర్శకంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హోంశాఖ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది పిటిషనర్ వినతి పత్రం ఇస్తే ఏ నిబంధన కింద జరిమానా విధిస్తారో వెల్లడించడం కష్టమేమీ కాదన్నారు. ప్రస్తుత చలాన వ్యవస్థలో చట్ట నిబంధనలతో సహా అన్ని వివరాలు పొందుపరిచేందుకు వీలు కావడం లేదని, అయినా అధికారులు నిబంధనలతో చలానా జారీకి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.